కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి గుడికి మన భారతదేశంలో ఎంతో ప్రత్యేకత ఉంది. రికార్డ్స్ ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపుగా 3 నుండి 5 కోట్ల వరకు భక్తులు ఈ దైవస్థలానికి వస్తారట. వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టెంపుల్స్ గా ఈ గుడికి పేరుంది. అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతంలో భాగంగా మహిషాసుర రాక్షసుడి చెల్లైన మహిషి అనే రాక్షసి యొక్క సంహారం కోసం అధర్మంపై ధర్మం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుందని చూపించడానికి అయ్యప్ప స్వామి శ్రీ మహావిష్ణువుని రూపమైన మోహిని రూపం ఇంకా శివుడికి జన్మిస్తాడు. అయ్యప్ప స్వామి మహిషి రాక్షసిని సంహరించిన స్థలం దగ్గరే ఈ శబరిమల అయ్యప్ప గుడి నిర్మించబడిందని నమ్ముతారు. ఈ గుడి దగ్గర అడవితో పాటు 18 కొండలుంటాయి. రామాయణంలో మనం తెలుసుకున్న శబరి అనే ఆవిడ ఈ 18 కొండల ప్రాంతంలోనే నివసించేదని నమ్ముతారు. అందుకే శబరిమల అనే పేరు వచ్చిందని భావిస్తారు. ఈ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కేరళలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో పెరియార్ టైగర్ రిజర్వ్ కు సమీపంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం యునెస్కో గుర్తించిన బయోడైవర్సిటీ హాట్స్పాట్ కావడం వల్ల అక్కడ గాలిలో కాలుష్యం తక్కువగా ఉండే ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అయ్యప్ప భక్తులు 41 రోజులు మండల వ్రతంలో పాల్గొని చివరిగా శబరిమలకి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఈ 41 రోజులు కంటిన్యూస్ గా చేసే పనులు ఆధ్యాత్మికతకి సంబంధించిన మరోవైపు మనలోని డిసిప్లిన్ ని ప్రేరేపిస్తుంది. ఉదయాన్నే లేవడం, శాకాహార పదార్థాలను మాత్రమే తీసుకుంటూ నియబద్ధమైన జీవనం వల్ల స్పిరిచువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది.